హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ఒక వీడియోని ఎంకరేజ్ చేయండి. హిస్టీరియా పేషెంట్లు ప్రవర్తించిన దానికి మైండ్ కంట్రోల్ తప్పుతుందని హెచ్చరించిన డాక్టర్స్ పర్సనల్ నర్స్ని అపాయింట్ చేశారు. ఇప్పుడు అన్నీ తనే. మెడికల్, ఫిజికల్, మెంటల్, ఏ టు జెడ్ అన్నీ తనే. మెయింటెనెన్స్, ఫిట్నెస్ లేని బాడీకి నచ్చినట్టు స్నానం చేపిస్తుంది. పేషెంట్కి పెట్టాల్సిన ఫుడ్ టైంకి పెడుతుంది. ఒకటి రెండుకి దగ్గరుండి తీసుకువెళ్తుంది. కళ్ళు తెరిస్తే ఇంజెక్షన్స్, కౌన్సిలింగ్, హాస్పిటల్స్ మధ్య వీల్ చైర్కి పరిమితమైన తన బాడీ మీద, జీవితం మీద విరక్తి, అసహ్యం, కంపరం, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. భరించలేని ప్రీతి ఓసిడి ప్రాబ్లంతో ఆవేశం వెళ్ళగక్కితే చంపలు వాయించి ఎలక్ట్రిక్ గన్తో బెదిరించి కంట్రోల్ చేస్తోంది నర్స్. టైమ్ అవుట్ అని ప్రీతి కెలుకుతున్న ఫుడ్ గబగబా తన నోట్లో కుక్కేసి మెడిసిన్ వేసి తన సైజులో సగం ఉన్న ప్రీతిని తీసుకొచ్చి బెడ్ మీద పడేసి స్లీప్ అని ఆర్డర్ వేసి సిస్టర్ బయటకు వెళ్ళడమే జుట్టు పీక్కుంటూ గదిలో బందీగా మారిన నీలంబరి లెక్క గొంతు చించుకొని అరుస్తోంది ప్రీతి. ఏ పాపం చేశామని మనకి శిక్ష అనుకుంటూ కిందే ఉండి బాధపడ్డారే గాని పైకి వెళ్ళలేదు మనోజ్ రాగిని. గత కొన్ని నెలలుగా అలవాటైపోయింది వాళ్ళకి. తల్లిదండ్రులు చేసిన పాపాలకి బిడ్డలు అనుభవిస్తారంటారు. కానీ ఇక్కడ ఈ పాపిష్టిది చేసిన తప్పులకి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ పాపం కూడా విషపురుగుదే. పాపానికి పరిహారం చెల్లించకుండా ఇంకా కాలం దేనికోసం వేచి చూస్తుందో అది అవినాష్ రూపంలో లేచి నిలబడి నెమ్మదిగా అడుగులు వేస్తూ బలాన్ని పుంజుకుంటూ వదిలేశాను అని చెప్పిన రాజ్ మీద అంతకు మించిన కోపంతో పాటు పంతం కూడా తోడవడంతో చాలా త్వరగానే కేరింతలు కొడుతున్న కొడుకుని చేతుల్లోకి తీసుకుని గుమ్మం దాటిన అవినాష్ అడుగులు నడకగా మారి రాజ్ డిసిషన్ ని ధిక్కరించడానికి సిద్ధపడ్డాయి. సహస్ర డెలివరీ డేట్ దగ్గర పడడంతో ఈ రోజా రేపా అన్నట్టు ప్రతిక్షణం కనిపెట్టుకునుంటున్నారు. నిండు గర్భంతో తిరుగుతున్న సహస్రను చూసుకోవడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. గాజు బొమ్మల అత్యంత ప్రియంగా చూసుకుంటున్న అందరి ఆశకు ఆ రోజు శుభముహూర్తం కుదిరినట్టుంది. పెయిన్ స్టార్ట్ అవడంతో ఉన్న పలానా హాస్పిటల్కి తీసుకొచ్చారు. సరిగ్గా అప్పుడే రాజ్ ఫోన్కి జెస్సికా నుంచి కాల్. అవాయిడ్ చేసే పర్సన్ కాకపోవడంతో వెంటనే లిఫ్ట్ చేసి లోపలికి తీసుకువెళ్తున్న సహస్రను చూస్తూ అక్కడే నిలబడ్డాడు. అవినాష్ కనిపించటం లేదు. 4 days బ్యాక్ ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకున్నాడు. ఫోన్ చేస్తే 2 daysలో వస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు కాంటాక్ట్లో కూడా లేడు. తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగితే ఇండియాలో లేడు అని చెప్తున్నారు. నాకు టెన్షన్గా ఉంది రాజ్. 2 days అయింది తనతో మాట్లాడి అని జెస్సికా భయంతో చెప్తూ ఉంటే, ఇంకో 2 days వెయిట్ చేయి, వచ్చేస్తాడు. దాటితే నేను ప్యాక్ చేసి పంపిస్తా, డోంట్ వరీ అని జెస్సికాకు ధైర్యం చెప్పి ఆ తర్వాత మరొకరికి కాల్ చేసి మాట్లాడాడు రాజ్. అది అబ్జర్వ్ చేస్తున్న అభిలో ఒక వెయిటింగ్. కానీ అయ్యగారిని ప్రశ్నించకుండా సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయాడు. తాను మాత్రం ఒకటి బలంగా కోరుకుంటున్నాడు. సహస్ర కోరిక కూడా అదే. దేవునికి చాలా వేడుకుంది తన పిల్లలు భూమి మీదకి వచ్చేసరికి ప్రేమను పంచే మనుషుల మధ్య మాత్రమే ఉండాలని. సమస్యల గురించి తెలిసి రాజుని మొదటి కోరిన కోరిక కూడా ఇదే. తీరితే మాత్రం అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. సింగపూర్ రెగ్యులర్ చెకప్ కోసం ప్రీతిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. తన కోసం వెయిట్ చేస్తున్న ఒక గూఢచారి ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ వాళ్ళని ఫాలో అయ్యాడు. 45 minutes ప్రీతి చెకప్ అండ్ ప్రీతి డిస్కషన్ కంప్లీట్ అవడంతో సిస్టర్ తనని బయటకు తీసుకురావడంతో డాక్టర్తో మాట్లాడుతున్నారు మనోజ్ రాగిణి. గూఢచారి నుంచి ఫోన్ రిసీవ్ చేసుకున్న పర్సన్ మరో 5 నిమిషాలకి హాస్పిటల్ బయట దిగి అతని ఇష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాడు. చీకట్లో చేసిన తప్పులకి వెలుతురులో నటిస్తూ చీకట్లో కుళ్ళిపోతూ ప్రస్తుతానికి శూన్యంలో సైలెంట్ గా ఉన్న ప్రీతి ఫస్ట్ ఫ్లోర్ వెంటిలేషన్ రూమ్ లో ఉంది. ఈవినింగ్ సన్సెట్ నుండి డి విటమిన్ తీసుకుంటూ సైకోని మించి సైలెంట్ గా ఉన్న తన బ్రెయిన్ స్ట్రెస్ ని సైలెన్స్ లో కంట్రోల్ చేస్తోంది ప్రీతి. ఇప్పుడు థెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కానింగ్ ఉంది అని టైం చెప్పి ప్రీతికి జ్యూస్ ఇచ్చి వెయిట్ చేస్తున్న నర్స్ థెరపిస్ట్ రావడంతో కాలింగ్ బెల్ ప్రీతి పక్కన గ్లాస్ టేబుల్ మీద పెట్టి ప్రికాషన్స్ చెప్పి బయటకు వెళ్ళిపోయింది. హాయ్, గుడ్ ఈవినింగ్ అని విష్ చేసి గ్లౌజెస్ వేసుకుంటున్న థెరపిస్ట్ కి ప్రీతి నుంచి రెస్పాన్స్ లేదు. తనతో తీసుకొచ్చిన బ్యాగ్ లో నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి
గ్లాస్ టేబుల్ మీద పెట్టి దాన్ని ప్రీతి ముందుకు జరిపాడు థెరపిస్ట్. పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి ఎటువంటి సర్ప్రైజ్లు కామన్, కానీ రెస్పాండ్ అవ్వలేదు ప్రీతి. ఇది అందరి పేషెంట్స్కి ఇచ్చే గిఫ్ట్ కాదు, నీ కోసం స్పెషల్ గిఫ్ట్. దీనిలో నీ హ్యాపీనెస్ ఉంది అంటూ థెరపిస్ట్ టేబుల్ కి నెక్స్ట్ సైడ్ మోకాళ్ళ మీద కూర్చుంటే అతని గొంతు వింటున్న ప్రీతి మైండ్ అలర్ట్ అవుతూ ఉండగా చిన్నవి చేసిన కళ్ళతో పట్టి పట్టి చూస్తూ హూ ఆర్ యూ అని అడిగితే గిఫ్ట్ బాక్స్ ముందుకు తోశాడు తీసుకోమని. తన ముందు గుండెలు పగిలేలా ఏడ్చిన గొంతు ప్రీతికి పరిచయమే. ఆ ఆ అవినాష్ అని ఒక్కొక్క అక్షరం ఆశ్చర్యం, అనుమానం మిక్స్ చేసి స్ట్రెస్ చేసి సాగదీస్తూ ఉంటే, వెల్ డన్ ప్రీతి, నీ బాడీ వీక్ అయినంత ఫాస్ట్గా నీ మైండ్ వీక్ అవ్వలేదు అని కాంప్లిమెంట్ ఇవ్వడంతో భయం కంగారుతో ఇక్కడేం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. డోంట్ పానిక్, నీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి వచ్చాను. ఫ్రెండ్గా నువ్వు నాకు చేసిన ఫేవర్కి రిటర్న్ గిఫ్ట్ ఫర్ యూ అంటూ కళ్ళతోనే గిఫ్ట్ బాక్స్ వైపు చూపించాడు అవినాష్. కోమాలో ఉన్న అవినాష్ కోలుకున్నాడు, వెతుక్కుంటూ తన కోసం వచ్చాడు. సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, సంథింగ్ ఈజ్ డౌట్ఫుల్ అని కంగారు భయం కలిసిన వేగంతో గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన ప్రీతి మైండ్లో డైనమైట్ బ్లాస్ట్ అయింది. యాక్సిడెంట్ ముందు దేనికోసమైతే విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైందో అదే ఫోన్, దీపక్ లాక్ చేసిన ఫోన్. వాడిని అడ్డం పెట్టుకొని గొంతులు మార్చి అందరి జీవితాలతో ప్రీతి ఆడుకున్న ఫోన్ ఇప్పుడు అది ప్రీతికి గిఫ్ట్గా ఇచ్చాడు. లైట్ బ్లూ హాస్పిటల్ స్టాఫ్ యూనిఫామ్ లో ఫేస్ కి బ్రీతింగ్ మాస్క్, హ్యాండ్స్ కి గ్లౌస్, తలకి ప్రొటెక్టివ్ క్యాప్, పర్ఫెక్ట్ సెటప్ తో వచ్చాడు అవినాష్. ఇట్స్ అంటూ భూకంపంలో చిక్కుకున్న దానిలా బెదిరిపోతూ వణికిపోతూ అడుగుతూ ఉంటే, ఇట్ బిలాంగ్స్ టు యూ అని చాలా స్ట్రాంగ్ గా పదునుగా వచ్చింది ఆన్సర్ అవినాష్ నుంచి. భయపడుతూనే కసిగా పళ్ళు బిగించి, నీకు నిజాలన్నీ తెలుసు అన్నట్టుంది ప్రీతి చూపు. చాలా ప్రశాంతంగా సన్నటి స్మైల్ తో వెనక్కి అడుగులు తీసుకుంటున్న అవినాష్ కర్టెన్స్ కి జారిగిలపడి, నన్ను పిచ్చోడి చేసి స్నేహం అనే ముసుగులో నువ్వు నాతో ఆడుకున్నది మాత్రమే నాకు తెలుసు. నీ క్రష్, నీ లవ్, నీ లస్ట్, నీ హ్యాపీనెస్, నీ డ్రీమ్ వరల్డ్ అండ్ నీ ఎవ్రీథింగ్ అయిన రాజ్ కోసం ట్రాప్ చేసిన విషిత ప్రాణాలు తీసింది మాత్రమే నాకు తెలుసు. బట్ నాకు తెలిసిన దాని గురించి భయపడకు. నీకు తెలియని దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా విను. అది చెప్పడానికి సముద్రాలు దాటి ఖండాలు దాటి నీకోసం చాలా కష్టపడొచ్చాను అని అవినాష్ చెప్తూ ఉంటే, డోంట్ టాక్ రబిష్, నన్ను బెదిరించడానికి చూడకు. నువ్వు ఏది చెప్పినా ఎవ్వరు నమ్మరు, ఇదంతా ట్రాష్ అని నేను చెప్పిన మరుక్షణం అందరూ నిన్ను మళ్ళీ టార్గెట్ చేస్తారు అని ఏమాత్రం తగ్గకుండా అదే అహంకారం, ఆక్రోశం, పొగరు, ఉన్మాదం అన్నీ చూపిస్తోంది ప్రీతి. నేనెవ్వరికి ఏమి చెప్పను ప్రీతి, నీ మీద జాలిపడి నీకు తెలియని నిజం చెప్పడానికి వచ్చాను. ముందైతే ప్రశాంతంగా విను, ప్రామిస్. విన్న తర్వాత నువ్వు ఇలా మాట్లాడలేవు. రాజ్ నువ్వు ప్రేమిస్తున్న విషయం రాజ్కి తెలుసు అనగానే తెలిసేలా చేసిన ప్రీతి కళ్ళలో అహంకారంతో పాటు రాజ్ని చూడలేకపోతున్న బాధతో కన్నీళ్లు తిరిగాయి. రాజ్కి నీ ప్రేమ గురించి తెలుసు, నీది స్నేహం కాదు అని తెలుసు, స్నేహాన్ని అడ్డు పెట్టుకున్నది తెలుసు, స్నేహితుణ్ణి అంటే నన్ను వాడుకున్నది తెలుసు, నా ప్రేమని ఆయుధంగా మార్చుకున్నది తెలుసు, విషిత మీద నీ ద్వేషం తెలుసు, విషితను ట్రాప్ చేసింది తెలుసు, విషితకి డ్రగ్స్ అలవాటు చేసింది తెలుసు, డ్రగ్స్ కు మించి తనని డైవర్ట్ చేసింది తెలుసు, విషిత స్ట్రెస్ పిల్స్ మార్చింది తెలుసు, విషితని పిచ్చిదాని చేసింది నువ్వు అని తెలుసు, తన మైండ్ కంట్రోల్ చేసింది తెలుసు, ఆ మైండ్లో నన్ను ఫిక్స్ చేసింది తెలుసు, విషిత రాజ్తో సంతోషంగా లేదని నన్ను నమ్మించింది తెలుసు, మా ఇద్దరి మధ్య రిలేషన్ నీ ట్రాప్ అని తెలుసు, ఈ ఫోన్లో ఉన్న నీ స్వీట్ మెమరీస్ తెలుసు, అభిని డైవర్ట్ చేసింది తెలుసు, రాజ్ని రెచ్చగొట్టింది తెలుసు, విషిత రూపంలో వాడి మగతనాన్ని ప్రశ్నించింది నువ్వని తెలుసు, ఆ సుఖం కోసం విషిత నాతో పడుకున్నట్టు చూపించి వాడిని రాక్షసుల్లా మార్చింది నువ్వని తెలుసు, దీపక్ హెల్ప్ తీసుకున్నది తెలుసు, వాడితో కలిసి విషితను చంపింది తెలుసు, వాడి ముఖానికి రాజ్ మాస్క్ తొడిగింది తెలుసు, వాడితో నువ్వు పడుకున్నది తెలుసు, వాడిలో రాజ్ని ఊహించుకుంటూ నీ ఒంటి దొడుగా తీర్చుకున్నది తెలుసు, వాడి కోసం తప్పిస్తూ ఊరి శిక్ష తప్పించడానికి పడినా నీ కష్టం తెలుసు, వాటి వెనక నీ ఫ్రస్ట్రేషన్ తెలుసు, ఆ కష్టం తీర్చడానికి దీపక్ బయట లోపల నీ కోసం నీతో కష్టపడింది తెలుసు, వాడికి నువ్విచ్చిన బెనిఫిట్స్,
నా చెల్లిని అడ్డు పెట్టుకున్నది తెలుసు. సహస్ర మీద నీ ద్వేషం తెలుసు. కడుపుతో ఉన్న తన మీద నువ్వు చేయించిన ఎటాక్ తెలుసు. వాడి నుంచి నువ్వు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు తెలుసు. కన్న పాపానికి నీ పేరెంట్స్ని కూడా నువ్వు వదల్లేదని తెలుసు. మా నాన్నగారిని యాక్సిడెంట్లో ఇరికించింది తెలుసు. ప్రస్తుతానికి తప్పించుకుంటే నెక్స్ట్ సహస్రను చంపి రాజ్ని దక్కించుకోవాలన్నా నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా తెలుసు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని. 1000 తలల పాము కూడా నీ అంత కష్టపడలేదు. నీ అంత షార్ప్ మైండ్తో విషం కక్కనూ లేదు. యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ అండ్ జీనియస్. మాతోనే ఉంటూ మా మధ్యని నవ్వుతూ మాతోనే ఆడుకున్న నీ గ్రేట్ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్. ఒక మర్డర్ కేసు క్లియర్ చేయడానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి ఈ జనరేషన్లో ఎన్ని క్రిమినల్ థాట్స్తో పండిపోయిన నీ బ్రెయిన్కి గిన్నిస్ రికార్డ్స్ కూడా సరిపోదు. నీ గ్రేట్నెస్కి అప్రిషియేషన్ ఇవ్వడానికి ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చాను. మొత్తం ఇచ్చాను అనుకుంటున్నాను. లిస్ట్లో ఏమైనా మిస్ అయితే ఫీల్ అవ్వకుండా ఫీల్ చేసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ని తెలిసినా రాజీని చంపకుండా జస్ట్ నీ కాళ్ళు పోయేలా చేసింది ఎందుకో తెలియదు కదా అని ప్రశాంతంగా ప్రశ్నిస్తూ ఉంటే అవినాష్ చెప్తున్నా ఒక్కో నిజం వింటున్న ప్రీతి అప్పటికే జుట్టు పీక్కుంటున్న చంద్రముఖిలా ఏడుస్తోంది. ఒక్కొక్క నిజం ఒక్కొక్క బుల్లెట్లా తన మెడలను చీల్చి చెండాడుతూ ఉంటే తన వల్ల కావడం లేదు. నో 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 అంటూ దెయ్యంలా తనని తానే రక్కేసుకుంటోంది. ఇది చూడడానికే ప్రీతి కోసం వెతుక్కుంటూ వచ్చిన అవినాష్ సన్నటి నవ్వుతో తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఇది జస్ట్ స్టార్టింగే ప్రీతి. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు ఇదే నీ జీవితం. ఇలా 4 గోడల మధ్య పిచ్చిదల్లా పేషెంట్లా ఇలాగే బ్రతకాలిక నువ్వు. ఇది వాడి జడ్జిమెంట్. నీకు నువ్వుగా బ్రతకలేవు, నీకు నువ్వుగా నడవలేవు, నీకు నువ్వుగా ఏడవలేవు, నీకు నువ్వుగా నవ్వలేవు. మేకప్ లేదు, మెయింటెనెన్స్ లేదు, డైట్ లేదు, బాడీ షేప్స్ లేవు, అరవడానికి లేదు, ఆర్డర్స్ వేయడానికి లేదు. నీ అహంకారం, నీ స్టైల్, నీ బ్రాండ్స్, నీ ప్రయారిటీ మొత్తం మొత్తం స్మాష్. రాజ్ మీద ఉన్న మదపిచ్చితో ఎవ్వడిని వాడుకోవడానికి లేదు, నీలో దాచుకోవడానికి లేదు. బాడీ మొత్తం పెట్రోల్ పోసి కాలుస్తున్నట్టు మంటలు పుడుతూ ఉంటుంది. బ్రెయిన్ మొత్తం సూదులు పెట్టి గుచ్చుతున్నట్టు నొప్పి పుడుతూ ఉంటుంది. మగాడి అవసరం ఉన్నా నోరు తెరిచి అడగలేవు. ఆడదానిగా నీ అవసరం ఏంటో ఎవ్వరికి చెప్పుకోలేవు. చెప్పినా పిచ్చి అనుకుంటారు. బట్ నువ్వు పిచ్చి దానివి కాదు. రేపటి రోజు నాకు కాకుండా పోతుందా, రాజ్ నా చేతికి అందకుండా పోతాడా అని ఎదురు చూస్తున్న ఆశావాదివి. కుళ్ళుతో నిండిన హంతకురాలివి. ఇది ఎవ్వరికీ తెలియదు, నువ్వు చెప్పలేవు. చూసావా వాడి ప్లాన్? సహస్రం మీద నీ చూపు పడనంత దూరంగా, తన ప్రతి సంతోషం నీకు తెలిసే అంత దగ్గరగా, వాడి మీద కోరిక నింపుకున్న నీ కళ్ళకు వాడు కనబడనంత దూరంగా, క్షణం క్షణం నిన్ను వదిలిన ఈ నరకంలో నీ బాగోగులు తెలుసుకునే అంత దగ్గరగా పర్ఫెక్ట్ ప్లానింగ్తో నిన్నిక్కడ సింగపూర్లో ఉంచాడు. కాదు కాదు, బంధించాడు. నిన్ను పనిష్ చేశాడు. ఈ వీల్ చైర్లో పడేసి ఆడుకుంటున్నాడు. నిన్నిక్కడికి పంపడం కూడా వాడి ప్లానే. ఇక్కడ నిన్ను ప్రతి క్షణం కంట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఓడిపోవడానికి అస్సలు ఇష్టపడడు. తన వాళ్ళ కోసం గెలుపుని సాక్రిఫైస్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. ఎవ్వరికీ తెలియకుండా చేశాననుకున్నావు. వాడికి అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే నిన్ను భయంకరమైన నీ పిచ్చి కొదిలేశాడు. సహస్రను ముట్టుకున్నందుకే నన్ను చంపి సముద్రానికి బలిచ్చాడు. నీ షార్ప్ అండ్ క్రిమినల్ బ్రెయిన్తో వాడికి తెలియకుండా వాడి వెనక ఒక హిస్టరీని క్రియేట్ చేసిన నీకు పర్ఫెక్ట్ ప్రపంచం. కళ్ళు మూసినా తెరిచినా, ఊపిరి పీల్చినా, ఊపిరి వదిలినా, అనుక్షణం ప్రతి క్షణం నీతోనే నీకు యుద్ధం. చావలేక బ్రతకలేక ఎందుకు బ్రతుకుతున్నావో తెలియక చావు కోసం ఎదురు చూస్తూ ప్రతి క్షణం లెక్క పెట్టే యుద్ధం నువ్వు చచ్చే వరకు నీతోనే ఉంటుంది. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది వాళ్ళ కోసమే సిద్ధంగా ఉంచుతాడు. అందుకే మన ఇద్దరితో మొదలైన ఈ గేమ్ మన ఇద్దరికే వదిలేశాడు. నిన్ను డామినేట్ చేసే తెలివి ఇప్పటికి కూడా నాకు లేదు. నువ్వు కొట్టిన దెబ్బకి కోమాలో పడి ఇప్పుడే రికవరీ అయ్యాను. అందుకే వాడు నీ కోసం వదిలిన లైఫ్, నీ ప్రపంచం నీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి నీ హ్యాపీనెస్ని ఇంకొకసారి నీకు చూపించడానికి వచ్చాను. సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను అనుకుంటున్నా అంటూ లేచాడు అవినాష్. తనలోని కుళ్ళు పీకు తింటూ ఉంటే
కొంచెం కొంచెంగా లోపలికి ముడుచుకుపోతున్న గొంగళి పురుగులా కృంగిపోతోంది ప్రీతి. తను వచ్చిన వర్క్ ఫినిష్ చేసుకున్న అవినాష్ కుర్చీలో కుష్ఠరోగులా ముడుచుకుపోతున్న ప్రీతి పరిస్థితికి సాటిస్ఫైడ్ స్మైల్తో కింద వెయిట్ చేస్తూ ఉంటా, ఏదైనా చెప్పాలి అనుకుంటే వచ్చేయ్ అనేసి తీసుకొచ్చిన గిఫ్ట్ తిరిగి కవర్లో పెట్టుకొని టైం చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అవినాష్ కిందకి రావడానికి పట్టిన టైం 8 నిమిషాల 40 సెకండ్లు. సేమ్ అదే ప్లేస్ లో పైన ఎక్కడైతే ఉండి ప్రీతికి తన లైఫ్ గురించి క్లారిటీ ఇచ్చాడో అదే సైడ్ కింద గార్డెన్ లో చెట్టు కాని నిలబడి వెయిట్ చేస్తున్నాడు. 10 నిమిషం బళ్ళన పగిలిన గ్లాస్ వాల్ నుంచి వీల్ చైర్ గ్రాస్ మీద ల్యాండ్ అయితే దానితో పాటు వచ్చి పడాల్సిన ప్రీతి కర్టెన్స్ కాలికి చుట్టుకోవడంతో చావుకి నరకానికి మధ్య గాలిలో వేలాడుతుంది. ఇంకా దేనికోసం అన్నట్టు ఆవేశం, అహంకారం, విరక్తి, వైరాగ్యాలతో నీ పనిష్మెంట్ నేను యాక్సెప్ట్ చేయను అని ధిక్కరిస్తూ చావును ఆహ్వానించడానికి చేసిన ప్రయత్నానికి దేవుడు వివరణిచ్చాడు. బ్రేక్ అయిన వాల్ గ్లాస్ నుంచి రాలి పడుతున్న ఒక్కొక్క గ్లాస్ పీస్ నీ కర్మ అనుభవించకుండా ఎక్కడికి పారిపోతావన్నట్టు గురి చూసుకుని వచ్చి తన శరీరంలో దిగబడుతూ ఉంటే గాలిలో వేలాడుతున్న తన శరీరంలో ఇది అది అని లేకుండా కళ్ళు, ముక్కు, నోరు, తల, నుదురు, పట్ట, ఛాతి అన్ని భాగాలను గ్లాస్ పీసెస్ పదునుగా నిర్దాక్షిణ్యంగా చీల్చేస్తూ ఉంటే ఎన్ని రోజులు కుళ్ళుతో కుళ్ళబెట్టిన గొంతు పెగిల్చి భయంకరంగా అరుస్తోంది ప్రీతి. ఆ భయంకర దృశ్యాన్ని చూసి జనం హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతూ ఉంటే ఫైనల్ డెస్టినేషన్ మూవీలో చూసిన భయంకరమైన చావులు ఇప్పుడు కళ్ళ ముందే ప్రీతి రూపంలో కనిపిస్తూ ఉంటే అరుపులు, ఆర్తనాదాలతో ఆ ప్లేస్ మొత్తం భయానకంగా తయారైంది. ఒక్క అవినాష్ మాత్రమే ప్రశాంతంగా సంతృప్తిగా చూస్తూ నాకు తెలుసు నువ్వు కిందకొస్తావని, అంతా విన్నాక ఏది మాట్లాడలేవని అనుకున్న అవినాష్లో అలలుగా తెప్పరిల్లుతోంది కన్నీటి సంతోషం. చావు మాత్రమే కోరుకున్నాడు కానీ ఇంత అందంగా ఊహించలేదు. నాన్నగారు చెప్పినట్టు భగవంతుడున్నాడు. తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు, మార్చుకోమని హెచ్చరిస్తాడు, వినకపోతే మందలిస్తాడు, అర్థం చేసుకోకపోతే ఇలాగే ముగింపు పలుకుతాడు. ఊపిరిపోతున్న ఆఖరి క్షణంలో ఆత్మ గతమంతా లెక్క పెడుతుందట. ఇప్పుడు ప్రీతి ఆఖరి క్షణం నవ్వుతున్న అవినాష్ కళ్ళలో కనిపిస్తూ ఉంది. చావు తప్పదు అని తెలిసిన ఆఖరి క్షణంలో కూడా ప్రాణం కోసం అడగలేదు విషిత. రాజ్తో బ్రతకనివ్వమని కాళ్ళు పట్టుకున్న తన ప్రేమ కనబడుతుంది. ఉంటే ఉంటాను, పోతే పోతాను, ఉంటే రాజ్తోనే ఉండాలి అని ప్రాణం పణంగా పెట్టి పరుగులు పెట్టిన సహస్ర ప్రేమ కనబడుతోంది. నేను సంతోషంగా లేకపోయినా నేను ప్రేమించిన విషిత సంతోషంగా ఉండాలి, దానికోసం ఏమైనా చేస్తాను అని తెగించిన అవినాష్ ప్రేమ కనబడుతోంది. వాడి తర్వాతే ఏదైనా సంతోషం అంటూ ఉంటే అది వాడితోనే మొదలవ్వాలి, వాడితోనే కలిసి ఉండాలి అని తన జీవితాన్ని కూడా వదులుకొని రాజ్ కోసం పరుగులు పెట్టిన ఆపి స్నేహం కనపడుతోంది. తన కోసం కంటికి నిద్ర లేకుండా ఏడ్చిన పేరెంట్స్ కనపడుతున్నారు. రాజ్ కోసం పరుగులు పెట్టిన కుటుంబం కనపడుతోంది. అపారమైన స్వామి భక్తితో తరుణ్, కృతజ్ఞతతో క్యాథరిన్, నవ్వుతో చుట్టూతా 100 మంది పిల్లలు, మధ్యలో మహోన్నతమైన పర్వత శిఖరన్న రాజ్. తలెత్తి చూడడానికి ప్రయత్నిస్తూనే గాండ్రిస్తున్న రాజ్ విశ్వరూపానికి కళ్ళు మూసి చీకట్లోకి అడుగు వేసిన ప్రీతి ఆఘాతంలోకి పడిపోతే ఏ గ్లాస్ పీస్తో అయితే కనికరం లేకుండా విషిత ప్రాణాలు తోడేసిందో ఇప్పుడు అవే గాజు పెంకులు నిండా దిగి నిర్జీవంగా గాలిలో వేలాడుతోంది ప్రీతి శరీరం. ఏడుస్తూ పరుగుల మీద వస్తున్న రాగిణి మనసులను గమనించి పక్కకు తిరిగి ముందుకు అడుగు వేసిన అవినాష్ మొదటి కాళ్ళు ఎవరికో చెప్పనవసరం లేదనుకుంటా. నువ్వు వదిలేశావు, నువ్వు ఎలా వదిలేశావో క్షుణ్ణంగా వివరించి నీకోసం నేను వదిలేశాను. బట్ నీ వీక్ హార్ట్ చూడలేనిది నా కళ్ళతో నేను చూశాను. థ్యాంక్ యూ ఫర్ దట్ అని ఎంతో కృతజ్ఞత చూపించాడు అవినాష్. మరి ప్రేమ కోసం చేసిన యుద్ధంలో ప్రీతికి దక్కవలసిందే దక్కిందా? ప్రేమ రెండు మనసులు ఒక్కటైన తలపులతో ముడివేసుకుంటేనే అది ప్రేమ. ఎదుటి వ్యక్తి ప్రేమని నీతి, నిజాయితీ, ఓర్పుతో గెలుచుకోవాలి కానీ అధికారం, అహంకారం, కుట్ర, మోసం, ద్వేషాలతో ఎప్పటికీ సొంతం చేసుకోలేరు. వెళ్లే దారిని బట్టే చేరే గమ్యం ఉంటుంది అన్నట్టు చేసే పనులు బట్టే దొరికే కర్మఫలం ఉంటుంది అన్నదానికి నిజమై రుజువై నిలిచింది ప్రీతి జీవితం. మరి అందరి జీవితాల్లో సంతోషాలను చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.